ప్రార్థన చేసుకొని వాక్య భాగంలోకి వెళ్దాం. అందరం కళ్ళు మూసుకున్నట్లయితే. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, మహాగణుడైన దేవా, నీకే స్తుతుల స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి ఈ 74 రోజులు లాక్డౌన్ పీరియడ్లో మార్చి 22వ తారీఖు నుంచి ఇప్పటివరకు 74 డేస్ నాయన, మరి ఈ లాక్డౌన్ టైంలో అనుదినము నీతో సహవాసంలో లోతుగా గడపడానికి మాకు ఇచ్చిన నీ కృపను బట్టి నీకు వందనాలు దేవా. మరి ఎన్నో సమయాల్లో ఎన్నో పరిస్థితుల్లో మేము భయంకరమైన దుస్థితులు వెళ్ళినప్పటికీ కూడా ఎక్కడా కూడా మమ్మల్ని విడిచిపెట్టకుండా ఇదిగో మోషేతో మరి యెహోషువతో చెప్పినట్టుగా నిన్ను విడువను ఎడబాయను నిబ్బరము కలిగి ధైర్యముగా ఉండమన్నావు. నీకు ముందుగా పోవచ్చు, మార్గం సరళం చేస్తూ నీ కుడి చేతిని పట్టుకొని ఉన్నాను అన్నట్టుగా మరి నాయన ఇదిగో మా చేతిని పట్టుకొని నడిపిస్తున్న దేవా నీకే స్తోత్రములు చెల్లించుకున్నాం. మరి లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది మరి ఉజ్జీవింపబడుతున్నారో, ఆత్మీయంగా అభివృద్ధిలోకి నడుస్తున్నారో వారందరినీ పేరు పేరున ప్రత్యేకమైన రీతిలో దీవించండి ప్రభువా. నీ కృపని వారి పట్ల విస్తరింప చేయమని అడుగుతున్నాను. అంత మాత్రమే కాదు, వాక్యము బోధింపబడుతున్నప్పుడు వాక్యంలో ఉన్న లోతైన మర్మాలతో పరిశుద్ధాత్మ నడిపింపుతో నీ బిడ్డలకి తెలియపరచమని అడుగుతున్నాను. ప్రతి ఒక్క మరి నాయన ఇదిగో తండ్రి ఇదిగో తని మరి మాట్లాడుతున్న సమయంలో వారి చెవులు తెరవబడునుగా కానీ ప్రార్థిస్తున్నా దేవా. మరి అంత మాత్రమే కాదు, నీ దాసుడినైన నన్ను నీ సిలువ చాటును మరుగుపరుచుకొని నువ్వు ఒక్కడవే మహిమ ఘనత ప్రభావంలో నువ్వు ఒక్కడవే పొందుకోమని యేసుక్రీస్తు నామంలో అడిగి వేడుకుంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. రైట్. పరిశుద్ధాత్మ దేవుని యొక్క సహవాసము, ఆయన యొక్క సన్నిధి మనకు తోడుగా ఉన్నది కాబట్టి మనం అద్భుత రీతిగా దేవుడు మనల్ని నడిపిస్తున్నాడు. సో ఈరోజు వాక్యాన్ని మనం యోహాను సువార్తలో నుంచి ధ్యానించుకుంటూ ఉన్నాం. యోహాను సువార్తలో పలుమార్లు యేసుక్రీస్తు ప్రభువారు మరి మొట్టమొదటిగా చూసుకుంటే కనుక యోహాను సువార్త యేసు దేవుని కుమారుడు, యూదులకు అన్యజనులకు మరియు ప్రజలందరికీ దేవుడని వ్రాయబడి ఉన్నది. ఒక్కొక్క సువార్తలో యేసుక్రీస్తుని యేసుక్రీస్తు ప్రభువారిని ఒక్కొక్క మాదిరిగా చూపించారు. మత్తయిలో ఒకలాగా, మార్కులో ఒకలాగా, లూకులో ఒకలాగా, లూకాలో ఒకలాగా, మరి యోహాను సువార్తలో మరొకలాగా కూడా చూపించారనమాట. ఈరోజు మనం యోహాను సువార్త ధ్యానించుకుంటున్నాం కాబట్టి యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని మరి ఆయన సమస్త ప్రజలకి దేవుడుగాను, అన్యులకి యూదులకి కూడా దేవుడుగా చూపించడం జరిగింది. యోహాను మరి ఈ యొక్క సువార్త రాసింది యోహాను రాశాడు. ఇది యోహాన్ అనే ఆయన ప్రియ శిష్యుడు రాయటం జరిగింది. ఈ యొక్క సువార్త అంతటిని కూడా ఆయన వెంబడించిన వాడు, ఆయనతో దగ్గరగా ఉండి ఆయన్ని చూసినవాడు ఈ యొక్క పత్రికని, ఈ యొక్క సువార్తని రాయటం జరిగిందనమాట. యోహాను సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారిని ఏ విధంగా పేర్కొనబడ్డారు అంటే కనుక ఆయన యూదులకి అన్యజనులకి దేవుడిగా పేర్కొనబడ్డాడు. హల్లెలూయా. యోహాను సువార్తలో మరి క్రీస్తు తనను గూర్చి 7 మార్లు నేను అన్న మాటను ఆయన చెప్పుకున్నాడు. నేను ఎవరినో, నేను ఈ లోకానికి ఎందుకు వచ్చానో, నేను ఏ పర్పస్తో వచ్చానో అన్న విషయాన్ని యోహాను సువార్త అంతటిని మనం ధ్యానిస్తే కనుక ఆయన 7 సార్లు ఈ రీతిగా అన్నాడు. నేను అన్న మాటని, అన్న పదాన్ని వాడటం జరిగింది. ఈ పదము మనము పాత నిబంధన గ్రంథంలో నిర్గమాకాండంలో చూసుకుంటే కనుక 3వ అధ్యాయము 14వ వచనంలో ఉంటుంది. నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పేసి అని ఉంటుంది. ఈ నేను అన్న పదం ఎక్కడ వాడబడింది అంటే కనుక మరి సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు వాడితే కనుక యోహాను సువార్తలో నిర్గమాకాండంలో మోషేని పిలుచుకున్నప్పుడు నువ్వెవరివి అంటే ప్రజలందరూ మరి ఐగుప్తీయులు కావచ్చు, ఫరో కావచ్చు, మరి నువ్వెవరు అని చెప్పినప్పుడు, ఎవరు అని అడిగినప్పుడు, ఎవరు ఆయన అడిగినప్పుడు నేనేం చెప్పాలి నీ గురించి అంటే అప్పుడు యెహోవా దేవుడు మోషేతో పలుకుతున్న మాట నేను ఉన్నవాడను అనువాడను. ఇంగ్లీష్లో చూసుకుంటే ఐ యామ్ దట్ ఐ యామ్ అని చెప్పేసి ఉంటుంది. చాలా చాలా స్పష్టంగా మరి చాలా అద్భుతంగా పలికిబడిన మాట అనమాట. ఐ యామ్ దట్ ఐ యామ్. నేను ఉన్నవాడను అనువాడను, నిన్న నేడు రేపు ఏకరీతిగా ఉండువాడను. కాలాలు మారతాయి, ఋతువులు మారతాయి, అన్ని మారతాయి, కానీ దేవుని యొక్క మరి ఉద్దేశము, ప్రణాళిక మన పట్ల మారదు. ఆయన యొక్క తలంపులు, ఆయన ఉద్దేశాలు కూడా మారవన్నమాట. అందుకే దేవుడు అంటున్నాడు నేను ఉన్నవాడను అనువాడను అని చెప్పేసి. యోహాను సువార్తలో కూడా యేసుక్రీస్తు ప్రభువారు మరి 7 మార్లు ఆయన నేను అన్న పదాన్ని వాడటం జరిగింది. నేను మార్గమును, నేను సత్యమును, నేనే జీవమును అని ఇట్లా 7 మార్లు ఆయన పలికాడంట. ఏంటి అక్కడ ఎక్కడెక్కడ ఉన్నాయి ఆ రిఫరెన్సెస్, ఏ సందర్భాల్లో పలకటం జరిగిందో మనం జాగ్రత్తగా ధ్యానించుకుందాం. ఒకవేళ
మీకు పెన్ను పేపర్ మీ దగ్గర ఉంటే, పెన్ బుక్ మీ దగ్గర ఉంటే కూడా ఇవి రాసుకోండి. ఎందుకంటే దిస్ ఈజ్ వెరీ యూస్ఫుల్ మెసేజ్ ఫర్ ఎవ్రీబడి. సో ప్రతి ఒక్కరికి కూడా మరి మంచిగా చక్కగా నోట్ చేసుకొని మీరు ఎక్కడన్నా అవకాశం వచ్చినప్పుడు మాట్లాడటానికి కూడా అవకాశం ఉంటుంది. మీకు ఎప్పుడన్నా అవకాశం వచ్చింది. ఎందుకంటే మరి ఈ వాక్యాన్ని చూస్తున్న మీరందరూ ఈ లైవ్ కార్యక్రమంలో ఉంటున్న మరి నా సంఘ సభ్యులందరూ కూడా ఎప్పుడూ కూడా వాక్యములో ధీటుగా ఉండాలి, వాక్యములో యోధులై ఉండాలి. మరి ఎక్కడైనా సరే అపవాదిని వాక్యము ద్వారా ఎదిరించగలిగిన ఆ ఖడ్గాన్ని, వాక్యం అనే ఖడ్గాన్ని వారి చేత పట్టుకొని ఉండాలి. సో కాబట్టి మరి ఈ యొక్క రిఫరెన్సెస్, నేను అన్న పదాన్ని బైబిల్లో మరి ఎవరైనా మిమ్మల్ని ప్రశ్న అడుగుతారు, సువార్తల్లో ఒక సువార్తలో యేసుక్రీస్తు ప్రభువారు నేను అన్న పదాన్ని వాడారు, ఎన్నిసార్లు వాడారు, ఏంటి ఆ రిఫరెన్సెస్ అంటే మీరు చెప్పగలిగినంత కంఠస్థం ఉండాలి. హల్లెలూయా. కాబట్టి ఎక్కడెక్కడ వాడాడు యేసుక్రీస్తు ప్రభువారిని యోహాను ఎలా చూపించాడు అంటే కనుక ఆయన దేవుడుగాను, మరి అన్యజనులకి, యూదులకి, సమస్త మానవాళికి దేవుడిగా ఆయన చూపించడం జరిగింది. అదే రీతిగా మరి యేసుక్రీస్తు ప్రభువారు కూడా 7 మార్లు నేను జీవాహారముని అన్నాడు, నేను పరలోకం నుంచి వచ్చిన జీవాహారాన్ని అన్నాడు, నేనే మార్గముని అన్నాడు. చూడండి, మొట్టమొదటిగా చూసుకుంటే 7 మొట్టమొదటి చూసుకుందాం. మొట్టమొదటిగా ఆయన అన్న మాట ఏంటంటే యోహాను సువార్త 6వ అధ్యాయము 2 నుంచి 51 వచనాల వరకు చూసుకుంటే కనుక పరలోకము నుండి దిగి వచ్చిన జీవాహారము నేనే అని చెప్పేసి అన్నాడు. హల్లెలూయా. ఏమన్నాడు? పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారము నేనే అన్నాడు. అది ఎక్కడుందంటే కనుక మరి 6వ అధ్యాయం 26 నుంచి 51 వరకు ఒకసారి చదువుకుందాం. అక్కడ 26 ఒకసారి చదవండి. ఇక్కడ కొన్ని మాటలు ఈ లోపల దాగబడి ఉన్నాయి, వాటిని కూడా మనం ధ్యానించుకుంటూ వెళ్దాం. యేసు, మీరు సూచనలను చూచుట వలన కాదు గాని రొట్టెలు భుజించి తృప్తి పొందుట వలననే నన్ను వెదుకుచున్నారని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. క్షయమైన ఆహారము కొరకు కష్టపడకుడి గాని నిత్య జీవము కలుగజేయు అక్షయమైన ఆహారము కొరకే కష్టపడుడి. మనుష్య కుమారుడు దానిని మీకు ఇచ్చును. ఇందుకై తండ్రి అయిన దేవుడు ఆయనకు ముద్ర వేసి ఉన్నాడని చెప్పెను. వారు, మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏమి చేయవలనని ఆయన అడగగా యేసు, ఆయన పంపిన వాని యందు మీరు విశ్వాసం ఉంచుటయే దేవుని క్రియ అని వారితో చెప్పెను. చూడండి, ఇక్కడ ఏమంటున్నాడంట, మరి మేము దేవుని క్రియలు జరిగించుటకు ఏం చేయాలి అంటున్నాడు. మీరేం చేయాల్సిన అవసరం లేదు, మీరు దాని కొరకు ప్రయాసపడాల్సిన అవసరం లేదు, కష్టపడాల్సిన అవసరం లేదు. కానీ ఆయన యందు విశ్వాసము మాత్రం ఉంచండి చాలు, నమ్మిక మాత్రం ఉంచండి చాలు అంటున్నాడు. విశ్వాసం మాత్రం ఉంచండి చాలు, అదే ఒక గొప్ప క్రియ, దేవుని క్రియ అని వారితో చెప్పాను. విశ్వాసం ఉంచటమే ఒక క్రియ అంట, అదే ఒక పని. చాలామంది ఈరోజు విశ్వాసంలో కోల్పోతున్నారు, విశ్వాసంలో పడిపోతున్నారు. అయితే మరి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ సందర్భంలో మరి ఆ ప్రజలందరూ ఆయన వెంటబడి ఆయన దగ్గరికి వస్తున్నప్పుడు వారితో చెప్తున్న మాటలు ఇవి. ఆయన వారి మీద కనికరపడి వారితో చెప్తున్న మాటలు ఏంటంటే కనుక, మీరు ఆహారం కొరకు, రొట్టెల కొరకు ఎందుకు వెతుకుతున్నారు? పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం నేనే, నా యందు విశ్వాసం ఉంచండి అంటున్నాడు. దేవుని యందు విశ్వాసం ఉంచండి. దేవుని యందు మరి మేము ఏ క్రియలు చేస్తే ఆయన మమ్మల్ని అంగీకరిస్తాడంటే, మీరు ఏ క్రియలు చేయని అవసరంలా ఆయన చేత పంపబడిన నా యందు విశ్వాసం ఉంచితే చాలు అని చెప్పేసి అంటున్నాడు. తర్వాత చదవండి. వారు, అట్లయితే మేము చూచి నిన్ను విశ్వసించుటకు నీవు ఏ సూచక క్రియ చేయుచున్నావు, ఏమి జరిగించుచున్నావు, భుజించుటకు పరలోకము నుండి ఆయన ఆహారము వారికి అనుగ్రహించెను అని వ్రాయబడినట్టు మన పితరులు అరణ్యములో మన్నాను భుజించిరని ఆయనతో చెప్పిరి. కాబట్టి యేసు పరలోకము నుండి వచ్చు ఆహారము మోషే మీకు ఇయ్యలేదు, నా తండ్రియే పరలోకము నుండి వచ్చు నిజమైన ఆహారము మీకు అనుగ్రహించుచున్నాడు. పరలోకము నుండి దిగివచ్చి లోకమున జీవమునిచ్చున్నది దేవుడు అనుగ్రహించు ఆహారమై ఉన్నదని మీతో నిశ్చయముగా చెప్పుచున్నానని వారితో చెప్పెను. కావున వారు, ప్రభువా, ఈ ఆహారము ఎల్లప్పుడూ మాకు అనుగ్రహించమనిరి. అందుకు యేసు వారితో ఇట్లనెను, జీవాహారము నేనే. చూడండి ఏమంటున్నాడంటే అక్కడ, జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చువాడు ఏ మాత్రమును ఆకలిగొనడు, నా యందు విశ్వాసముంచువాడు ఎప్పుడును దప్పికొనడు అని చెప్పేసి అంటున్నాడు. జీవాహారం నేనే. మరి మోషే
పరలోకం నుంచి వచ్చిన ఆహారము తిని, మరి ఇక్కడ తర్వాత వచనాల్లో కూడా చూసుకుంటే గనక మనకి సమయం తక్కువగా ఉన్నది కాబట్టి మనం త్వరగా ఇంకా 6 అంశాలు మనం ధ్యానించుకోవాలి కాబట్టి ముందుకు వెళ్తున్నాను. మరి అక్కడ పితరులు పరలోకం నుంచి వచ్చిన ఆహారము తినినప్పటికీ కూడా వారు మరణించారు. అయితే నా శరీరాన్ని తినువారు ఎప్పటికీ కూడా మరణించరు అని చెప్పేసి యేసుక్రీస్తు ప్రభువారు అక్కడ పేర్కొనటం జరిగిందనమాట. కాబట్టి ఇక్కడ ఏమంటున్నాడంటే గనక దేవుడు ఏమంటున్నాడంటే, అందుకు యేసు వారితో ఇట్లనను, జీవాహారము నేనే అని చెప్పేసి అంటున్నాడు. జీవాహారము నేనే, నా యొద్దకు వచ్చేవాడు ఏమాత్రమును ఆకలి కొనడు, నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడునూ దప్పికొనడు. దేవుని మీద విశ్వాసం ఉంచువాడు ఏ క్రియలు చేయాలంటే నువ్వు ఏ క్రియలు చేయాల్సిన అవసరం లేదు. నువ్వు ఎలాంటి క్రియలు చేసి దేవుణ్ణి మెప్పించాల్సిన అవసరం లేదు. నీ వస్త్రాలంకరణ బట్టో, నువ్వు ఇచ్చే కానుకలను బట్టో, నువ్వు చెప్పే మరి చక్కటి పదజాలాలను బట్టో, మంచి కొటేషన్స్ బట్టో దేవుడు ఆ క్రియలను బట్టి, అలాంటి వాటిని బట్టి దేవుడు మహిమపరచబడ్డాడు. కానీ నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచినప్పుడు ఆయన మహిమపరచబడతాడు అని దేవుని వాక్యం సెలవిస్తున్నది. నువ్వు ఆయన యందు విశ్వాసం ఉంచితే చాలు. చాలామంది ఈ రోజుల్లో విశ్వాసంలో పడిపోతున్నారు. అల్ప విశ్వాసుల వలె, మరి అవిశ్వాసుల వలె జీవిస్తున్నారు. కాబట్టే దేవుడు ప్రత్యేకంగా అంటున్న మాట ఏంటంటే గనక, నా యందు విశ్వాసం ఉంచండి, ఎందుకంటే నేను పరలోకం నుంచి మీ నిమిత్తము పంపబడిన జీవాహారముని. నన్ను తినువాడు ఎప్పటికీ కూడా ఆకలి కొనడు, మరి అలాగే నా యందు విశ్వాసం ఉంచువాడు ఎప్పుడు కూడా దప్పికొనడు అని చెప్పేసి దేవుడు అంటున్నాడు. మరి ఈ యొక్క వాక్యాన్ని మనం జాగ్రత్తగా గమనించాలి. కుమారుని చూసి ఆయన యందు విశ్వాసం ఉంచు ప్రతివాడు నిత్య జీవనం పొందుటయే నా తండ్రి చిత్తము, అంత్యదినమున నేను వానిని లేపుదును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అయితే పరలోకం నుండి దిగివచ్చిన జీవాహారము నేనే, ఎవడైనను ఈ ఆహారము భుజించితే వాడు ఎల్లప్పుడూ జీవించును, మరియు నేనిచ్చు ఆహారమును లోకమునకు జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. అందుకే మనం సంస్కారారాధన, బల్లారాధన పాలు పొందుకుంటూ ఉంటాం కదా. బాప్టిజం తీసుకున్న ప్రతి ఒక్కరు కూడా బల్లారాధనలో పాలు పొందుకొని ఆయన శరీరాన్ని మనం జ్ఞాపకం చేసుకుంటూ తింటూ ఉంటాము. అంటే ఆయన శరీరము మనం తీసుకున్నప్పుడు మనలో ఏముంటుంది? నిత్య జీవం ఉంటుంది అన్నమాట. నిత్య జీవానికి మనం పాత్రులమై ఉంటాయి. జీవము కొరకైన నా శరీరమే అని మీతో నిశ్చయముగా చెప్పుచున్నాను. నేనిచ్చు ఆహారమునకు లోకమునకు జీవము కొరకైన ఆయన శరీరాన్ని మనం భుజిస్తున్నప్పుడు మరి అది జీవాహారంగా మనకు ఉండిపోతుందంట. మరి నిత్య జీవంలోకి మనం వెళ్ళటానికి అది ఎంతగానో ఉపయోగపడుతుంటుంది. అందుకే ప్రభు అంటున్నాడు కదా, అక్కడ వారితో చెప్తున్న మాట ఏంటంటే గనక, అక్కడ ఉన్న వారందరూ కూడా రొట్టెల కొరకు, మరి అద్భుత ఆశ్చర్య కార్యాల కొరకు వారందరూ ప్రయాసపడుతున్నప్పుడు వారితో చెప్తున్నాడు, ఏ సూచక క్రియల ద్వారా దేవుని మీరు మహిమపరుస్తారు? నేను ఏ సూచక క్రియ చేసి మిమ్మల్ని మరి దేవుని వైపు తిప్పాలి? ఏ సూచక క్రియ కాదు, కానీ మీరు దేవుని యందు విశ్వాసం ఉంచండి చాలు. అంతకు మించిన గొప్ప కార్యము మరొకటి లేదు. మరి పితరులు ఎవరైతే ఉన్నారో వారు మన్నా తినినప్పటికీ కూడా వారు చనిపోయారు. అయితే నన్ను తినువాడు, నన్ను భుజించువాడు మరి నిత్యత్వం వరకు వాడు బ్రతికుంటాడు అంటున్నాడు. అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క వాక్యాన్ని మనం ధ్యానిస్తూ, ఆయనని మనము మెడిటేట్ చేస్తూ, ఆయన మార్గంలో మనం నడుస్తూ, ఆయన చెప్పిన మాటల్ని మనము మరి వింటూ, ఆయన ప్రకారంగా ఆయన చెప్పినట్టుగా మనం జీవిస్తున్నప్పుడు దేవుని యొక్క గొప్ప కార్యాలు మన పట్ల జరుగుతూ ఉంటాయి. ఇక మరణము మన జీవితాల్లోకి రాదు అని చెప్పేసి అంటున్నాడు. మరణం ఉండదు, మరి ఏడుపు, కన్నీరు, దుఃఖం ఉండదు అని చెప్పేసి అంటున్నాడు. ఎప్పుడో తెలుసా? ఆయన శరీరంలో మనం అందరము కూడా పాలు పొందుకున్నప్పుడు. అనేక మంది బాప్టిజం అనే అనుభవం లేకుండా కూడా జీవిస్తున్నారు ఈ రోజులలో. దయచేసి గమనించండి, సమయము చాలా తక్కువగా ఉన్నది మనకి. ఎందుకు అంటే కనుక రాకడ అత్యంత సమీపంగా ఉన్నది. అత్యంత. ఇంతకుముందు జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అన్న బోర్డులు మాత్రమే చూసేవాళ్ళం. ఇప్పుడు జీసస్ కమింగ్ ఎనీ టైం అని పెట్టుకోవచ్చు. ఎప్పుడైనా రావచ్చు ఆయన. వెరీ సూన్, ఎప్పుడైనా రావచ్చు ఆయన. మరి ఈ సమయంలో రావచ్చు, ఎప్పుడైనా రావచ్చు. వెరీ సూన్ జీసస్ ఈజ్ కమింగ్ వెరీ సూన్. ఇంతకుముందు జీసస్ ఈజ్ కమింగ్ సూన్ అనేవాళ్ళు. ఆయన త్వరగా వచ్చుచున్నాడు, కానీ వెరీ సూన్, అత్యంత త్వరగా రాబోతున్నాడు ఆయన. ఎందుకంటే ఈ తెగుళ్ళు ఇవన్నీ కూడా చూస్తున్నాం. ఈ భయంకరమైన విపత్తుల్లో మనం జీవిస్తున్నాం. ఒక మనిషి కలుసుకోవటానికి మరి స్వేచ్ఛ లేని రోజుల్లోకి వచ్చేసాం. జస్ట్ 4 months బ్యాక్ ఎలాంటి పరిస్థితుల్లో ఉండేవాళ్ళము, 4 నెలలుగా ఎలాంటి మరి వికృతమైన జీవితాన్ని జీవిస్తున్నాడు ప్రజలందరూ. ఒక్కసారి మీ ఊహల్లోకి తెచ్చుకోండి. ఇప్పటికీ కూడా ప్రభు యందు విశ్వాసం ఉంచకుండా ఇష్టానుసారమైన జీవితాన్ని జీవిస్తున్నట్లయితే కనుక మరి ప్రభు రాకడలో ఎత్తబడే వారిగా ఉండాలంటే మరి నువ్వు ఎలాంటి
మరి నిశ్చయత కలిగి ఉండాలి, ఆయన శరీరంలో పాలు పొందుకోవాలి. అందుకే బాప్టిజం తీసుకొని వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక బాప్టిజము కొరకు మీ యొక్క సేవకుల్ని సంప్రదించి వెంటనే తీసుకోండి బాప్టిజం. అది చాలా ప్రాముఖ్యమైన ఘట్టం ఇది నీ జీవితంలో. బాప్టిజం తీసుకొని మారు మనసు పొందుకొని ఆయన శరీరంలో నువ్వు పాలు పొందుకున్నప్పుడు నిత్య జీవంలోకి చేరడానికి నీకు అవకాశం ఉంటుంది. ఇంకా ఎన్నాళ్ళు మనం ఈ లోక సంబంధులుగా జీవిస్తూ ఉంటాం, ఇంకెన్నాళ్ళు ఈ లోక సంబంధమైన వారిగా మనం బ్రతుకుతూ ఉంటాం. ఇప్పటి వరకు ఇన్ని సంవత్సరాలు మన జీవితంలో ఎంతో ఎంజాయ్మెంట్ని మనం గడిపాం, ఇప్పటి వరకు ఎన్నో సంవత్సరాలు మనం బ్రతికాము, మరి చక్కగా అన్నీ అనుభవించాము. ఇంకా ఏం చూడాలనుకుంటున్నావు నీ జీవితంలో? ఇంకా ఏదైనా లోక సంబంధమైంది చూడాలనుకుంటున్నావా? అయితే పరలోక సంబంధమైన మరి ఆ యొక్క స్థానానికి చేరటం అసాధ్యమైపోతుంది నీకు. ఇక్కడ చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఏమని చెప్తున్నారంటే కనుక నేను జీవాహారాన్ని అంటున్నాడు. నేను పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారం. ఎవడైనా నన్ను తింటే వాడు నిత్య జీవంలోకి పాత్రుడవుతాడు. ఎవడైనా నా యందు విశ్వాసం ఉంచితే వాడు ఎప్పటికీ కూడా తప్పికొనడు అంటున్నాడు. ఎవడైతే విశ్వాసం ఉంచుతాడో వాడు నిత్యత్వములో వరకు జీవించి ఉంటాడు, వాడు పరలోక రాజ్యానికి పాత్రుడవుతాడని చెప్పేసి అంటున్నాడు. ఆయన ఆహారాన్ని మనం తినాలంటే మొట్టమొదటిగా కొన్ని నియమ నిబంధనలు మన జీవితంలో ఏర్పాటు చేయబడింది. అందుకే దేవుడు అంటున్నాడు, మొట్టమొదటిగా పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారము నేనే అంటున్నాడు. ఈరోజు మనం చెప్పుకుంటున్న ఈ పాఠ్య భాగం అంతా కూడా, ఈ వాక్యం అంతా కూడా యోహాను సువార్తలో ఉంది. యోహాను సువార్తలో ఇవన్నీ నేను ఎందుకు చెప్తున్నానంటే, యోహాను మరి సువార్తని రాసిన ఆ యోహాను యేసుక్రీస్తు ప్రభువారిని ఏ రీతిగా ప్రొజెక్ట్ చేశారంటే, ఆయన అన్యులకి యూదులకి సమస్త మానవాళికి దేవుడిగా ప్రొజెక్ట్ చేయడం జరిగింది. ఆ రీతిగా చూపించాడు అక్కడ. అందుకే దేవుడు మాటలు స్పష్టంగా అక్కడ రాయటం జరిగింది. ఆయన యొక్క మాటలు అక్కడ స్పష్టంగా క్లియర్గా ఆయన ఏం పలికాడో అవన్నీ కూడా చాలా స్పష్టంగా రాశాడు. మొట్టమొదటిగా ఆయన పలికిన మాట ఏంటంటే, పరలోకము నుంచి దిగి వచ్చిన జీవాహారముని నేనే అని అన్నాడు. రెండోదిగా నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. 8వ అధ్యాయము 12, 13, 14 వచనాల్లో చూడండి. నేను లోకమునకు వెలుగై ఉన్నాను. మరలా యేసు, నేను లోకమునకు వెలుగును, నన్ను వెంబడించువాడు చీకటిలో నడవక జీవపు వెలుగు కలిగి ఉండునని వారితో చెప్పెను. కాబట్టి పరిసయ్యులు నిన్ను గూర్చి నీవే సాక్ష్యము చెప్పుకొనుచున్నావు, నీ సాక్ష్యము సత్యము కాదని ఆయనతో అనగా, యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితినో ఎక్కడికి వెళ్ళుదునో. చూడండి, ఎవరి సాక్ష్యం వారికి తెలుస్తుంది. మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఎక్కడి నుంచి పంపబడ్డాడో ఆయనకి తెలుసు. కాబట్టి ఆయన్ను గూర్చిన సాక్ష్యం ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ఆయన గూర్చిన సాక్ష్యము ఇప్పుడు నీ జీవితంలో సంభవించిన సంఘటనలన్నీ క్లుప్తంగా పాయింట్ టు పాయింట్ ఎవరికి తెలుస్తాయి? నీకు తెలుస్తాయా? పక్కవారికి తెలుస్తాయా? మరి యేసయ్య చెప్తున్నది కూడా. అయితే అక్కడున్న పరిసయ్యులు సద్దుకాయలు నీ సాక్ష్యాన్ని నువ్వే చెప్పుకుంటున్నావు అంటున్నారు. మరి ఎవరు చెప్పాలి ఆయన సాక్ష్యాన్ని? ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, దేని నిమిత్తం ఈ లోకానికి పంపబడ్డాడో, ఏం చేయటానికి లోకానికి వచ్చాడో, మరి ఏ రీతిగా ఆయన బిడ్డల్ని రక్షించుకోబోతున్నాడో అవన్నీ కూడా మరి అనేకమైన పరలోక మర్మాలు తెలియపరిచి వారితో మాట్లాడుతున్నాడు. దీన్ని వాళ్ళు అంటున్నారు కదా, మరి నేను లోకానికి వెలుగై ఉన్నాను అంటే, మరి లోకానికి వెలుగని నీ గురించి నీవే సాక్ష్యం చెప్పుకుంటున్నావు అంటున్నాడు. చదవండి తర్వాత. యేసు, నేను ఎక్కడి నుండి వచ్చితునో ఎక్కడికి వెళ్ళుదునో నేను ఎరుగుదును కనుక నన్ను గూర్చి నేను సాక్ష్యము చెప్పుకొనినను నా సాక్ష్యము సత్యమే. నేను ఎక్కడి నుండి వచ్చుచున్నానో ఎక్కడికి వెళ్ళుచున్నానో మీరు ఎరుగరు. మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు. నేనెవరికి తీర్పు తీర్చను. చూడండి, నేను ఎవరికి కూడా తీర్పు తీర్చను. ఎందుకు ఈ మాట అక్కడ పలకటం జరిగింది? మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేను ఎవరికి తీర్పు తీర్చను అన్న మాట ఎందుకు అక్కడ పలకబడిందంటే కనుక 8వ అధ్యాయము 1వ వచనాల్లో చూసుకుంటే వ్యభిచారం చేసిన స్త్రీని గురించి అక్కడ మాట్లాడటం జరిగింది. వ్యభిచారం చేసిన స్త్రీ పట్టబడినప్పుడు మరి అక్కడున్న పెద్దలు కావచ్చు, పరిసయ్యులు, శాస్త్రులు, సద్దుకాయలు వారందరిలో కూడా మోషే ధర్మశాస్త్రం ప్రకారము ఆమెని రాళ్ళు రువ్వి చంపాలన్నమాట. ఊరి బయటికి పంపివేసేసేయాలని వాళ్ళు ఆ పని చేస్తూ ఆమెని మరి యేసుక్రీస్తు ప్రభువారు అటుగా వెళ్తుంటే ఆయన దగ్గరికి తీసుకొచ్చి ఆయన్ని మరి వాళ్ళు పరిశోధిస్తూ ఉన్నారంట. ఆయన అడుగుతున్నారు, మరి ఈమె వ్యభిచారం చేసింది,
మోషే ధర్మశాస్త్రం ప్రకారంగా అయితే ఈమెకి ఈ శిక్ష కరెక్టే, మరి ఏం చేయమంటావు, దీనికి నువ్వేం చెప్తావు అని చెప్పేసి అంటూ ఉన్నారు. అప్పుడు ఆయన అంటున్నాడు, మీరు శరీరమును బట్టి తీర్పు తీర్చుచున్నారు, నేనెవరిని కూడా తీర్పు తీర్చును అని చెప్పేసి అంటున్నాడు. తీర్పు తీర్చడానికి నేను పంపబడలేదు, తీర్పు తీర్చడానికి కాదు నేను ఈ లోకానికి వచ్చింది, తీర్పు నిమిత్తమై కాదు వచ్చింది, కానీ నేను ఒక మార్గాన్ని మీ కొరకు సిద్ధపరచడానికి వచ్చాను. నా ద్వారా సమస్త మానవాళిని రక్షించుకొని నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి వచ్చానని చెప్పేసి అంటున్నాడు. తీర్పు తీర్చడానికి నేను రాలేదు. మీరైతే మరి మోషే ధర్మశాస్త్రం ప్రకారం, లా అంటారు దాన్ని, లా ప్రకారంగా మీరు తీర్పు తీరుస్తున్నారు. వ్యభిచారం చేసిన స్త్రీని వ్యభిచారి అని చెప్పేసి రాళ్లతో రువ్వి చంపుతున్నారు. అయితే మీరైతే శరీరమును బట్టి తీర్పు తీర్చుతున్నారు, కానీ నేనెవరిని కూడా తీర్పు తీర్చను అని చెప్పేసి అంటున్నాడు. మరి అందుకే దేవుడు అంటున్నాడు కదా, నేను లోకమునకు వెలుగై ఉన్నాను. ఎందరైతే నన్ను అంగీకరిస్తారో, ఎందరైతే ఆ వెలుగులోకి వస్తారో వారు కూడా వెలిగింపబడతారు. మనం అందుకే మరి లోక సంబంధులుగా ఉండకూడదు, కానీ వెలుగు సంబంధులుగా ఉండాలి. చీకటి వారముగా మనం జీవించకూడదు. చీకటి క్రియలు మనలో నుంచి దూరపరచబడాలి. వెలుగు సంబంధుల వలె మనం జీవించి వెలుగుని అనేక మందికి మనం వెలుగుతూ అనేక మందికి వెలుగునిచ్చే వారిగా ఉండాలన్నదే దేవుని యొక్క ఉద్దేశమే ఉన్నది. మొట్టమొదటిగా ఆయన అన్నది ఏంటంటే, నేను పరలోకము నుంచి దిగివచ్చిన జీవాహారాన్ని అన్నాడు. రెండోదిగా 8వ అధ్యాయంలో నేను లోకమునకు వెలుగై ఉన్నాను అని చెప్పేసి అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను, మీరు అయితే శరీరం బట్టి తీర్పు తీరుస్తున్నారు, కానీ నేను తీర్పు తీర్చడానికి రాలేదు, మరి నా తండ్రి చిత్తాన్ని నెరవేర్చడానికి మాత్రమే ఈ లోకానికి నేను పంపబడ్డాను అని చెప్పేసి అంటున్నాడు. మూడోదిగా నేను ద్వారమును అని చెప్పేసి అంటున్నాడు. 10వ అధ్యాయము 9వ వచనంలో చూసుకుంటాం. నేను ద్వారమును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. నేనే ద్వారమును, నేనే ద్వారమును, నా ద్వారా ఎవడైనా లోపల ప్రవేశించిన ఎడల, నా ద్వారా ఎవడైనా లోపలికి ప్రవేశించిన ఎడల వాడు రక్షింపబడిన వాడై లోపలికి పోవచ్చు బయటకి వచ్చుచు మేత మేయుచు నుండును. చూడండి, నేనే ద్వారమును, నేను ద్వారమును అని చెప్పి ఎవరైనా కానీ మరి రక్షింపబడాలి అంటే ఎవరి ద్వారా రక్షింపబడాలి? యేసుక్రీస్తు నామములో మాత్రమే. ఆయన నామములోనే రక్షణ ఉన్నది మనకి. ఆయన నామాన్ని ఉచ్చరిస్తున్నప్పుడు ప్రతి చీకటి అంధకార శక్తులు పట్టబడతాయి. కాబట్టి నా ద్వారానే, నేనే ద్వారమును. మీరు ఒకవేళ పరలోక రాజ్యానికి తండ్రి సన్నిధికి వెళ్ళాలి అంటే కనుక తప్పకుండా నన్ను దాటుకుని వెళ్ళాలి. నన్ను ఓవర్కమ్ చేసుకొని ఎవరు కూడా వెళ్ళలేరు. నన్ను టచ్ చేయకుండా ఎవరు కూడా వెళ్ళలేదు. ఎందుకంటే పరలోక రాజ్యం యొక్క ద్వారము నా దగ్గర ఉన్నది, నేను అక్కడ నిలబడి ఉన్నాను. కాబట్టి నేనే ద్వారమును అని చెప్పేసి అంటూ ఉన్నాడు. అదే అధ్యాయంలో చూసుకుంటే గనక నేను గొర్రెలకు మంచి కాపరిని అని కూడా అంటూ ఉన్నాడు. మూడవది నేనే ద్వారమును అన్నాడు. అదే అధ్యాయంలో నేను గొర్రెలకు మంచి కాపరిని అంటున్నాడు. మంచి కాపరి ఏం చేస్తాడంట? తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు. మంచి కాపరి యొక్క స్వరాన్ని తన గొర్రెలు వింటాయి కూడా. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెడతాడు అని చెప్పేసి ఉన్నట్టుగానే మరి అదే మాదిరిగా యేసుక్రీస్తు ప్రభువారు కూడా మంచి కాపరి కాబట్టి, ప్రధాన కాపరి కాబట్టి ఆయన మన కొరకు సమస్త మానవాళి కొరకు ప్రాణం పెట్టినట్టుగా మనం చూడగలుగుతున్నాం. నేనే ద్వారమును అన్నాడు, నేనే మంచి కాపరిని అన్నాడు. మంచి కాపరి తన గొర్రెల కొరకు ప్రాణం పెట్టును. నేను నా గొర్రెల నిమిత్తమై, నశించిపోతున్న నా గొర్రెల నిమిత్తమై నేను ప్రాణం పెట్టాను. మరి గొర్రెలు అతని స్వరము వినును, అతడు తన సొంత గొర్రెలను పేరు పెట్టి పిలుచును, వాటి వెలుపలికి నడిపించును అని చెప్పేసి ఉంది. సొంత గొర్రెలు ఏం చేస్తాడంట? పేరు పెట్టి పిలుస్తాడు. ఇదిగో నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, నేను నిన్ను ఏర్పాటు చేసుకుని ఉన్నాను అంటాడు కదా దేవుడు. పాత నిబంధన గ్రంథంలో యెషయాలో చూసుకుంటే గనకే నేను నిన్ను పేరు పెట్టి పిలిచి ఉన్నాను, తల్లి గర్భంలో రూపించబడక మునిపే నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను ఇర్మియా ప్రవక్తతో కూడా దేవుడు అన్నాడు. ప్రవక్తగా, నా ప్రజలకు ప్రవక్తగా ఉండటానికి నేను నిన్ను ఏర్పాటు చేసుకున్నాను అన్నాడు. అట్టి మాదిరిగానే మరి ఆయన యొక్క స్వరాన్ని ఆయన గొర్రెలు గుర్తుపడతాయి అంట. దొంగెవరో, మరి అబద్ధ ప్రవక్త ఎవరో, నిజమైన బోధకుడు ఎవరో ఈరోజు ప్రజలు తెలుసుకుంటారు. ప్రజలకి దేవుడు తెలియపరుస్తుంటాడు. ఎప్పుడో తెలుసా? మరి నిజమైన గొర్రెలుగా మనం ఉంటే కనుక, తప్పిపోకుండా మరి దేవుని వైపు చూస్తున్న వారిగా ఉంటే కనుక దేవుడు అంటున్నాడు కదా, నేను గొర్రెలకు మంచి కాపరిని, నేనే ద్వారముని అంటున్నాడు. మొట్టమొదటిగా ఆయన అన్న మాట ఏంటంటే పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారముని నేను అన్నాడు. రెండోదిగా
నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. మూడవదిగా నేను ద్వారమును అని చెప్పేసి అన్నాడు. నాలుగోదిగా నేను గొర్రెలకు మంచి కాపర్ని అని చెప్పేసి అన్నాడు. ఐదోదిగా పునరుద్ధానమును జీవమును నేనే అని చెప్పేసి అన్నాడు. ఎక్కడన్నాడు ఈ మాట? లాజరు సమాధి దగ్గర. లాజరు చనిపోయినప్పుడు 11వ అధ్యాయంలో 25వ వచనంలో ఉంటుంది చూడండి. పునరుద్ధానమును జీవమును నేనే, నా యందు విశ్వాసముంచువాడు చనిపోయినను బ్రతుకును నా యందు విశ్వాసముంచువాడు ప్రతివాడును ఎన్నటికీ చనిపోడు అని చెప్పేసి అన్నాడు. అంటే మరి ఐదోదిగా చూసుకుంటే పునరుద్ధానమును జీవమును నేనే. ఆ పునరుద్ధానపు శక్తి నాలో ఉన్నది, జీవమునిచ్చువాడని కూడా నేనే అంటున్నాడు. ఎక్కడ ఈ మాట వాడబడింది అంటే గనక లాజరు గురించి తన సహోదరులు మార్తా మరియలు యేసుక్రీస్తు ప్రభువారి దగ్గర మొరపెట్టుకుంటూ ఉన్నప్పుడు వారితో అంటున్న మాట, మరి పునరుద్ధానమును జీవమును నేనే అని మీకు తెలియదా అని చెప్పేసి అన్నాడు. పునరుద్ధానమును జీవమును నేనే అని మీకు తెలియదా అంటున్నాడు. నా యందు విశ్వాసం ఉంచువారు, ఎవరైతే నా యందు విశ్వాసం ఉంచుతారో వారు చనిపోయినను బ్రతుకును అని చెప్పేసాడు. బ్రతికి నా యందు విశ్వాసం ఉంచువాడు మరి ప్రతివాడు ఎన్నటికీ కూడా చనిపోడు అని చెప్పేసి అంటున్నాడు. కాబట్టి పునరుద్ధానము నేనే, జీవము నేనే. చూడండి, యేసుక్రీస్తు ప్రభువారు ఆయన్ని గూర్చిన సాక్ష్యం ఆయన చెప్పుకుంటూ ఉన్నాడు. ప్రతి చోట ఆయన రుజువుపరుచుకుంటూ మరి కనపరుచుకుంటున్నారు. అనేక మార్లు శిష్యుల దగ్గర కావచ్చు, మరి ప్రజల దగ్గర కావచ్చు, మరి ఆయన్ని వెంబడిస్తున్న వారి దగ్గర కావచ్చు. మరి నేను దేవుని సేవకుణ్ణి, నేను దేవుని చేత ఏర్పాటు చేయబడిన వాడిని. ఎందుకు మా సాక్ష్యాలు మరి వర్తమానాల్లో అప్పుడప్పుడు కొంచెమైనా సరే ఆ సాక్ష్యాలు ఎందుకు చెప్తూ ఉంటామంటే గనక మా సాక్ష్యము మాకే తెలుసు కాబట్టి. అది మీకు చెప్తున్నప్పుడు మీరు ప్రోత్సహించ. మా జీవితంలో జరిగిన సాక్ష్యాలు మరి యేసుక్రీస్తు ప్రభువారు ఆయన సాక్ష్యాన్ని ఆయనే చెప్పుకున్నాడు, పక్కవారు చెప్పలేదు. వాళ్ళు అన్నారు, నీ సాక్ష్యాన్ని నువ్వే చెప్పుకుంటున్నావు ఏంటంటే, మరి ఎవరు చెప్తారు నా సాక్ష్యము? నేను ఎక్కడి నుంచి వచ్చానో, ఎప్పుడు ఏర్పాటు చేయబడ్డానో, ఏ సమయంలో ఏ సంవత్సరంలో నేను రక్షింపబడ్డానో, దేని నిమిత్తము దేవుడు నన్ను ఏర్పాటు చేసుకున్నాడో, నా పట్ల దేవుడు కలిగి ఉన్న ప్రణాళిక ఏంటో, దేవుడు నాతో మాట్లాడిన ప్రతి సంగతి కూడా నాకు తెలుసు. కాబట్టే నన్ను నేను మీ ఎదుట కనపరుచుకోవాలి, నన్ను నేను మీ ఎదుట చెప్పుకోవాలి. నాది సాల్వేషన్ మినిస్ట్రీస్ అని నేను ఎందుకు చెప్తాను? ఎస్, మరి ప్రతి ఒక్కరికి కూడా తెలియాలి. సంఘము మరి ఏ సంఘము అన్నది తెలియాలి. ఈ సేవకుడు ఏంటి అన్నది తెలియాలి. ఈ సేవకుడి యొక్క సాక్ష్యం ఏంటి అని తెలియాలి. మొన్న నీ స్వరం అనే కార్యక్రమంలో సేవకురాలు సాక్ష్యం చెప్పింది. ఆ సాక్ష్యాన్ని చూసి కొన్ని వేల మంది, ఎంతో మంది మరి ఆశ్చర్యపోయి చక్కగా చాలా చక్కటి సాక్ష్యము, ఎంతో మందిని ఉజ్జీవింప చేసే సాక్ష్యము, ఎంతో మందిని ప్రేరేపించే సాక్ష్యము, మరి అనేక మందిని దేవుని వైపు నడిపించే సాక్ష్యముగా కూడా ఎంతో మంది కామెంట్స్ పెట్టడం జరిగింది. హల్లెలూయా. రేడియో కార్యక్రమంలో చెప్పినప్పుడు. కాబట్టి మా సాక్ష్యాన్ని, మీ సాక్ష్యాన్ని మీరే చెప్పుకోవాలి. నీ ఆత్మీయతను నువ్వే కనపరుచుకోవాలి. నీ ఆత్మీయతను నేను లోపల దాచిపెట్టుకొని నేను ఆత్మీయంగా ఉన్నాను అంటే అది తెలియదు. కాబట్టి నువ్వు అప్పుడప్పుడు ఏం చేస్తూ ఉండాలంట, నువ్వు ఎక్స్పోజ్ అవుతూ ఉండాలి. నీ ఎక్స్పోజ్ అవుతూ నీ గురించి నువ్వు ప్రజల దగ్గరికి చెప్పుకుంటూ ఉండాలి. నాకు వాక్యము తెలుసు, వాక్యం వచ్చు అన్న సంగతి మరి నేను చదువుకొని నాలో పెట్టుకుంటూ సరిపోయిద్దా? నేను మీ దగ్గర చెప్పినప్పుడే కదా నాకు వాక్యము వచ్చు, వాక్యములో ఉన్న లోతులు మిమ్మల్ని లోతుకు నడిపించగలను అన్న భావన మీకు అర్థమయ్యేది. కాబట్టి దేవుడు చెప్పుకుంటూ ఉన్నాడు, నేను ఇక్కడి నుంచి వచ్చాను, నేనే ఇది జీవాహారం, నేనే పరలోకం నుంచి దిగి వచ్చిన జీవాహారం, నేనే ఈ లోకానికి వెలుగు, నేనే ద్వారముని అన్నాడు, నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు, నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పేసి అన్నాడు. వాళ్ళందరికీ ఆయన ఎందుకంటే వాళ్ళలో ఇంజెక్ట్ చేస్తున్నాడు ఆ మాట. యేసుక్రీస్తు ప్రభువారు ఏంటి అన్నది, ఆయన తండ్రి యొద్ద నుంచి పంపబడిన కుమారుడు అన్న ఆ మాటని వాళ్ళలో ఏం చేస్తున్నాడు అంటే కనుక ఇంజెక్ట్ 10 మార్లు ఒక మాటని 10 సార్లు చెప్పటం వల్ల ఏం జరిగింది? గుర్తుండిపోయింది. ఒక మాటని మనం 10 సార్లు ధ్యానించినప్పుడు అది మన బ్రెయిన్లో ఫీడ్ అయిపోయింది అనమాట. అట్లనే మరి ఇక్కడ కూడా ఏమైపోయిందంటే యేసుక్రీస్తు ప్రభువారు వాళ్ళకి ఆయన గురించి చెప్పుకోవాలి కాబట్టి 10 సార్లు చెప్తున్నాడు, నేను ఇది అని చెప్పేసి చెప్తూ ఉన్నాడు. నేనే పునరుద్ధానమును జీవమును అని చెప్పేసి అంటున్నాడు. ఆ రోజు చూడండి, నేనే మార్గమును సత్యమును జీవమును అని చెప్పేసి అంటున్నాడు. 14వ అధ్యాయము 6వ వచనము చూడండి ఒకసారి.
యేసు, నేనే మార్గమును సత్యమును జీవమును, నేనే మార్గమును సత్యమును జీవమును, నా ద్వారానే తప్ప ఎవడనూ తండ్రి యొద్దకు రాడు. మీరు నన్ను ఎరిగి ఉంటే నా తండ్రిని ఎరిగి ఉందురు. ఇప్పటి నుండి మీరు ఆయనను ఎరుగుదురు, ఇప్పటి నుంచి మీరు ఆయనను ఎరుగుదురు అని చెప్పి ఆయనను చూచి ఉన్నారని చెప్పాను. చూడండి, నేనే మార్గమును సత్యమును జీవమును అంటున్నాడు. పైన వచనాల్లో మరి 2వ వచనం చూసుకుంటే, నా తండ్రి ఇంట అనేక నివాస స్థలములు కలవు, లేని ఎడల మీతో చెప్పుదును, మీకు స్థలము సిద్ధపరచ వెళుచున్నాను. నేను వెళ్ళి మీకు స్థలము సిద్ధపరిచిన ఎడల నేనుండు స్థలములో మీరు కూడా ఉండులాగున మరలా వచ్చి నా యొద్ద నుండుటకు మిమ్మల్ని తీసుకొని పోవుదును. నేను వెళ్ళుచున్న స్థలమునకు మార్గము మీకు తెలియనని చెప్పాను. చూడండి, అక్కడ ఏమంటున్నాడంట, నేను ఒక స్థలానికి వెళుతున్నాను. ఆ స్థలములో ఎందుకు వెళ్తున్నానంటే కనుక మీ కొరకు స్థలాలను సిద్ధపరచడానికి. ఇక్కడ కాదు మనము స్థలాలను సిద్ధపరచుకోవాల్సింది, పరలోకంలో నీకంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి, నీ కుటుంబానికంటూ ఒక స్థానాన్ని ఏర్పాటు చేసుకోవాలి. ఎందుకు కుటుంబ ఆరాధనలు చేయాలి అంటే గనక, పరలోకములో నీకు ఒక స్థానము, నీ కుటుంబానికి ఒక ప్రత్యేకమైన స్థానం ఏర్పాటు చేయబడి ఉండాలి. మరి ఇక్కడ ఏ రీతిగా దేవుణ్ణి ఆరాధిస్తూ స్తుతిస్తూ ఉన్నావో, పరలోకంలో కూడా మరి దేవుణ్ణి ఆరాధించడానికి, దేవుని స్తుతించడానికి దేవుడు గొప్ప అవకాశాన్ని అక్కడ కూడా మనకు కల్పిస్తున్నాడు. కాబట్టి మరి అక్కడ ఎప్పుడూ కూడా ఏముంటుందంట, దేవుని సింహాసనం ఎదుట ఆయన మహోన్నతుడిగా సింహాసనాసీనుడై కూర్చొని ఉన్నప్పుడు మనమందరం కూడా సింహాసనం ఎదుట ఉండి ఆయన పరిశుద్ధుడు పరిశుద్ధుడు పరిశుద్ధుడని నిత్యము కొనుగాడుతూ ఉంటామట. ఆకలి దప్పులు అక్కడ ఏమి ఉండవు. అక్కడ ఆకలి అనేది దప్పులనేవి ఉండవు. ఎందుకంటే గనక అక్కడ యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్న మాట ఏంటంటే, నేనే మార్గముని అంటే నా మార్గము నేను మీకు తెలియపరుస్తున్నాను, నేనే సత్యముని, సత్యముగా నేను చెప్పే మాటలన్నీ కూడా సత్యము, నేనే జీవమును అని చెప్పేసి అంటున్నాను. నా ద్వారానే పరలోక రాజ్యానికి మీరు చేర్చబడతారు. నేనే అన్న పదాన్ని కూడా అక్కడ వాడటం జరిగిందనమాట. ఆయన వ్యక్తపరుచుకుంటున్నాను, నేనుండు స్థలంలో మీరు కూడా ఉండులాగున. ఎంత ధన్యత అండి మనకి, ఎంత ధన్యకరమైన జీవితము. యేసుక్రీస్తు ప్రభువారితో మనము నివసించటం అంటే నిజంగా ధన్యతే మనకది. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో కూడా ఉంటుంది కదా, మరి నేను వారితో పాటు నివాసం చేసేదను, వారితో పాటుగా కాపురం ఉండేదను అని చెప్పేసి దేవుడు అంటూ ఉన్నాడు. వారి కన్నీటి ప్రతి బాష్ప బిందువుని తుడిచివేదును, మరణం ఉండదు, వేదన ఉండదు, దుఃఖం ఉండదు అని చెప్పేసి అన్నాడు. నేను వారితో పాటుగా కాపురం ఉంటాను, వారి దేవుడిని నేనే అని చెప్పేసి అంటూ ఉన్నాడు. హల్లెలూయా. చూడండి, నేను అబ్రహాము దేవుడని, ఇస్సాకు దేవుడని, యాకోబు దేవుడని అంటూ మరి వారి దేవుడిని కూడా నేనే అంటూ ఉన్నాడు. ఇది నిజంగా ధన్యత. దేవుడు మనతో నివాసం చేయటం ఏంటండి, దేవుడు మనతో కలిసి జీవించటం ఏంటండి. ఇక్కడ అంటున్నాడు కదా, మరి నేను స్థలము మీ కొరకు సిద్ధపరచి వెళుతున్నాను, ఎందుకో తెలుసా, మీరు కూడా మాతో పాటుగా ఉండులాగున. హల్లెలూయా. మీరు కూడా మాతో పాటుగా ఉండులాగున. ఎలాగైతే మరలా వస్తాను అని చెప్పేసి అన్నాడు. మరలా వస్తాను కాదు, త్వరలో ఆయన మన మధ్యలోకి రాబోతున్నాడు. హల్లెలూయా. తర్వాత 4వదిగా నేనే ద్రాక్షావల్లిని అని చెప్పేసి అన్నాడు. 7వదిగా నేనే ద్రాక్షావల్లిని అని చెప్పేసి అన్నాడు. 15వ అధ్యాయంలో చూసుకుంటే 5వ వచనంలో మొదటి నుంచి మనం చూసుకుంటే కనుక, యోహాను సువార్త 15వ అధ్యాయంలో, నేను నిజమైన ద్రాక్షావల్లిని, నా తండ్రి వ్యవసాయకుడు, నాలో ఫలింపని ప్రతి తీగను ఆయన తీసి పారవేయను, ఫలించు ప్రతి తీగ మరి ఎక్కువగా ఫలింపవలనని దానిలోని పనికిరాని తీగలను తీసివేయను. నేను మీతో చెప్పిన మాటలను బట్టి మీరిప్పుడు పవిత్రులై ఉన్నారు. నా యందు నిలిచియుండి మీ యందు నేను నిలిచియుందును. తీగ ద్రాక్షావళితో నిలిచి ఉన్నట్టుగానే గాని తనంతట తాను ఎలాగో ఫలించదో అలాగే నా యందు నిలిచి ఉంటేనే కానీ మీరును ఫలింపరు. ద్రాక్షావల్లిని నేనే అని చెప్పేసి అంటున్నాడు. తీగలు మీరంతా, ద్రాక్షావల్లిని నేనే, తీగలు మీరంతా, నా తండ్రి వ్యవసాయకుడు అని చెప్పేసి అంటున్నాడు. మరి ఆ కింద వచనాల్లో చూసుకుంటే యోహాను సువార్తలో 15వ అధ్యాయం నాకు చాలా అత్యంత ఇష్టమైనది. అక్కడ చాలా మాటలు, మీరు 16వ వచనంలో చూడండి, మీరు నన్ను ఏర్పరచుకొనలేదు, మీరు నా పేరిట తండ్రిని ఏమడుగుదురో అది ఆయన మీకు అనుగ్రహించును, మీరు వెళ్ళి ఫలించుటకును మీ ఫలము నిలిచియుండుటకును నేను మిమ్మల్ని ఏర్పరచుకొని ఉన్నాను అని చెప్పేసి అంటున్నాడు. నేను ఏర్పరచుకొని నియమించాను అని చెప్పేసి అంటున్నాను. మీరు నన్ను ఏర్పాటు చేసుకోలేదు, మీరెవరో, మీరు కాదు నన్ను ఎంచుకుంది,
నేనే మిమ్మల్ని ఏర్పాటు చేసుకున్నాను. ఎందుకో తెలుసా? మీరు ఫలించుటకు, ఆ ఫలము నిలిచి ఉండటానికి. తండ్రి అయిన దేవుడు కూడా మోషేతో అన్నాడు, నేను ఉన్నవాడను అనువాడను అని ఆయన ఒకసారి మోషే ఎదుట రుజువుపరుచుకున్నాడు. ఎందుకో తెలుసా? మోషే మరి ఇజ్రాయిలీలకి, ఫరో సైన్యానికి, ఫరో రాజుకి కూడా చెప్పవలసిన మాట ఏంటంటే, ఆయన ఉన్నవాడు అనువాడు, సదాకాలము మనతో పాటుగా జీవించువాడు. కాబట్టి ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అని చెప్పేసి అక్కడ చాలా ఇంగ్లీష్ బైబిల్లో చూసుకుంటే ఆ మాట వరకు క్యాపిటల్ లెటర్స్తో, బౌల్ లెటర్స్లో రాయబడి ఉంది. అక్కడ చాలా చక్కగా స్పష్టంగా ఐ ఆమ్ దట్ ఐ ఆమ్. దేవుడు మరి నేనున్నవాడని అనువాడును అన్న మాట చాలా స్పష్టంగా పలకటం జరిగింది. మొదటిగా చూసుకుంటే పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారముని నేనే అన్నాడు యేసుక్రీస్తు ప్రభు. రెండోదిగా నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. మూడోదిగా నేను ద్వారమును అని చెప్పేసి అన్నాడు. నాలుగోదిగా నేను గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. ఐదోదిగా పునరుద్ధానమును జీవమును నేనే అన్నాడు. ఆరోదిగా నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. ఏడోదిగా నేను ద్రాక్షవల్లిని, తీగలు మీరంతా అని చెప్పేశాను. చూడండి, ఆయన ఏ రీతిగా ఆయన వ్యక్తపరుచుకున్నాడో, కనపరుచుకున్నాడు ప్రజలందరూ ఎదుట. ఈ మాటలు మనమందరం కూడా ఇది నేను మీకు ఎందుకు చెప్తున్నానంటే కనుక ఆయా సందర్భాల్లో యేసుక్రీస్తు ప్రభువారు వాడిన మాటలు ఇవి. మరి మిమ్మల్ని మీరు సాక్షులుగా దేవుణ్ణి మహిమపరిచే సాక్ష్యాన్ని మీ జీవితంలో నుంచి కూడా తీసుకొని రావాలి. దేవుని నామాన్ని మహిమపరచాలి. దేవుని నామాన్ని మీరందరూ కూడా ఘనపరచాలి. మరి ఆయన శరీరాన్ని తినివాడు ఎప్పటికీ కూడా మరి మరణించడు. ఆయన శరీరం తినివాడు నిత్య జీవములో పాత్రుడు అవుతాడంట. అందుకే విశ్వాసం ఉంచండి అంటున్నాడు. విశ్వాసం మాత్రం ఉంచండి చాలు. ఆ విశ్వాసము అనే ఆ క్రియ ద్వారా మీరు రక్షింపబడతారు. హల్లెలూయా. గొర్రెలు ఆయన స్వరాన్ని వింటాయి. వెలుగు సంబంధులుగా మనం ఉండాలి. ఆయనే మార్గము కాబట్టి, ఆయనే ద్వారము కాబట్టి, ఆయన ద్వారా తప్పించి, ఆయన నామములో తప్పించి మరి ఏ నామంలో కూడా మనకి రక్షణ లేదు. ఎందుకంటే పునరుద్ధానపు శక్తి, రిజరక్షన్ పవర్ ఆయనలోనే ఉంది. ఈరోజు ఎంతమంది అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారో ఆయన అంటున్నాడు కదా, నేనే పునరుద్ధానమును, రిజరక్షన్ పవర్ని నేనే అంటున్నాడు. నేనే పునరుద్ధానమును జీవమును. ఈరోజు ఎంతమంది సఫర్ అవుతున్నారో, ఇదిగో ఇప్పుడే యేసుక్రీస్తు నామములో ఆ పునరుద్ధానపు శక్తిని పొందుకోండి. నూతన జీవము మీకు ఇస్తున్నాను అంటున్నాడు. న్యూ లైఫ్, రిజరెక్షన్ అండ్ లైఫ్ దేవుడు ఇస్తున్నాడు. న్యూ లైఫ్ ఇస్తున్నాడు. ఫ్రమ్ దిస్ డే ఆన్వర్డ్స్, ఫ్రమ్ టుడే ఆన్వర్డ్స్, ఈ రోజు నుంచి దేవుడు రిజరెక్షన్ పవర్ని ఇస్తున్నాడు నీలో. మూడో దినంలో ఏ సమస్య అయినా సరే మూడో దినంలో తిరిగి నువ్వు లేస్తున్నావు. లైఫ్ ఇస్తున్నాడు దేవుడు నీకు. న్యూ లైఫ్తో దేవుడు నిన్ను నడిపిస్తున్నాడు. కాబట్టి దేవుని యొక్క కార్యాలు ఆయనతో అంటుకట్టబడి ఉన్నప్పుడు, ఆయనతో మనం కలిసి ఉన్నప్పుడు, ఆయనతో పాటుగా మనం ఉన్నప్పుడు, ఆయన ద్రాక్షవల్లి కాబట్టి మనము ఫలించే వారిగా ఉండాలంటే తీగల వలె ఆయనతో అంటుకట్టుకొని ఉండాలి. హల్లెలూయా. ప్రార్థన చేసుకుందాం. ప్రార్థన చేసుకుని లైవ్ కార్యక్రమాన్ని మరి ఈ కార్యక్రమంలో బైబుల్ క్విజ్ని మనం అందరం కూడా మరి ముందుకి కొనసాగిద్దాం. మహాపరిశుద్ధుడైన మా ప్రభువా, నీకే స్తోత్రములు చెల్లించుకుంటున్నాను తండ్రి. మరి యొక్క లైవ్ కార్యక్రమం ద్వారా ఎంతమంది అయితే ఈ యొక్క వాక్య భాగాన్ని వింటూ మరి పార్టిసిపేట్ చేస్తున్నారో వారందరినీ కూడా ప్రత్యేకమైన రీతిలో దీవించమని అడుగుతున్నాను. మరి నాయన, ఇదిగో తండ్రి, ఈరోజు చెప్పబడిన వర్తమానంలో మొట్టమొదటిసారిగా నిర్గమాకాండము 3వ అధ్యాయము 14వ వచనంలో నిన్ను నువ్వు మోషే ఎదుట కనపరుచుకున్నావు. నేను ఉన్నవాడను అనువాడను, ఐ ఆమ్ దట్ ఐ ఆమ్ అని చెప్పేసి. ఆ తర్వాత యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో 7 మార్లు ఆయన గురించి ఆయన ఈ రీతిగా చెప్పుకున్నాడు. నేనే పరలోకము నుంచి దిగి వచ్చిన ఆహారం అన్నాడు. నేను లోకమునకు వెలుగై ఉన్నాను అన్నాడు. నేనే ద్వారమును అన్నాడు. నేనే గొర్రెలకు మంచి కాపరిని అన్నాడు. నేనే పునరుద్ధానమును జీవమును అన్నాడు. నేనే మార్గమును సత్యమును జీవమును అన్నాడు. నేనే ద్రాక్షవల్లిని అని చెప్పేసి అన్నాడు. మరి ఈ 7 మాటలు ఆయన నేను అన్న పదాన్ని ప్రభువా ఎంతో స్పష్టంగా పలికాడు. ఆయన ఎక్కడి నుంచి వచ్చాడో, ఏం చేయటానికి వచ్చాడో, మరి తీర్పు తీర్చడానికి వచ్చాడా, మరి దేని నిమిత్తం వచ్చాడో అన్నీ కూడా స్పష్టంగా మాట్లాడటం జరిగింది. ఆయన యందు విశ్వాసం ఉంచువారు మరి నిత్యత్వం వరకు బ్రతికుంటారు, ఆయన శరీరంలో పాలు పొందుకున్నవారు అన్న మాట మరి స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇవన్నీ కూడా నాయన మీరు గ్రహించి మా జీవితాలని నీ వైపు తిప్పుకోవడానికి కృపను చూపించండి చాలు ప్రభు. తండ్రి, మరి ఈ ఆపత్కాలంలో మేమున్నాం. ఆపత్కాలంలో మొర్రపెట్టినప్పుడు ఉత్తరమిచ్చే దేవుడు. ఆపద సమయాలలో మేమున్నాం ప్రభు. ఈ ఆపద సమయంలో మా మొరలను అంగీకరించి
మాకు కావలసినంత రక్షణను దయచేయమని యేసుక్రీస్తు నామంలో ఈ కరోనా విజృంభిస్తున్న సమయంలో ప్రభువా మరి కరోనా నుంచి ప్రతి ఒక్కరిని కూడా ఇదిగో కరోనా ఫ్రీగా చేయమని అడుగుతున్నాను ప్రభువా. ఆ తెగులంతా యేసు నామంలో ఇప్పుడే కాలిపోవును గాక అని ప్రార్థిస్తున్నా. అది డిస్ట్రాయ్ అయిపోవును గాక నాయన. అది ఎవరి మీద వర్క్ అవటానికి వీల్లేదు, ఎవరి మీద పని చేయటానికి వీల్లేదు, ఎవరు కూడా కరోనాతో సఫర్ అవటానికి వీల్లేదు. నీ బిడ్డల గృహాల చుట్టూ ఇప్పుడే రక్త ప్రోక్షణ కలుగును గాక అని ప్రార్థిస్తున్నాను ప్రభా. నీ బిడ్డల మీద రక్తము కుమ్మరింపబడును గాక నాయన. నీ పరిశుద్ధ రక్తము నిష్కలంకమైన రక్తముతో నీ బిడ్డలను కడిగిన ఆయన ఇదిగో ఏ తెగులు కూడా నీ గుడారానికి సమీపించదని గొప్ప వాగ్దానం చేస్తూ ఉండగా ప్రభా, ఆ వాగ్దానాన్ని ధ్యానిస్తూ విశ్వాసములో ప్రభువా మరి వారి యొక్క జీవనాన్ని ముందుకి కొనసాగించే భాగ్యాన్ని వారికి దయచేయమని యేసయ్య పరిశుద్ధ నామంలో అడిగి వేడుకొంటూ ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. హల్లెలూయా. మరి దేవుని స్తోత్రం. మీ అందరికీ కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. ఆ యొక్క లైవ్ కార్యక్రమానికి మిమ్మల్ని అందరినీ కూడా ప్రేమపూర్వకంగా ఆహ్వానిస్తున్నాను. మరి బైబిల్ క్విజ్ గత వారము మనం బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. దేని మీద మనం బైబిల్ క్విజ్ కండక్ట్ చేశామంటే కనుక తెస్సలోనియన్స్ మొదటి పత్రిక 2వ పత్రిక మీద మనం బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం జరిగింది. అయితే దాంట్లో విన్నర్ని మనం ఈరోజు అనౌన్స్ చేసుకుంటున్నాం. అందరూ కూడా సిద్ధంగా ఉన్నారా? విన్నర్ని అనౌన్స్ చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా సిద్ధపడి ఉన్నారని. ఎవరు అనుకుంటున్నారు మీరు విన్నర్ ఎవరో ఎవరైనా చెప్పగలుగుతారా? మీలో విన్నర్ ఎవరో ఎవరైనా చెప్పగలుగుతారా? అందరూ నేనే అంటారేమో. యేసయ్య నేనే అన్నట్టుగా మీరందరూ కూడా నేనే అంటారేమో. రైట్. దేవుని స్తోత్రం. మరి గత వారము సోమవారం రోజు మనము మొదటి తెస్సలోనియన్స్ 2వ తెస్సలోనియన్స్లో మనము 5 ప్రశ్నలు అడగటం జరిగింది. 5 ప్రశ్నల్లో కూడా మరి సమాధానాలు దాంట్లో పార్టిసిపేట్ చేసిన వారు చెప్పు. ప్రతి ఒక్కరూ 1 or 2 క్వశ్చన్స్కు మిస్టేక్ చేశారు. ఇట్స్ ఓకే, నో ప్రాబ్లం. గాడ్ విల్ రివార్డ్ యూ. ఎందుకంటే మీరు మా ఉద్దేశం ఏంటంటే బైబిల్ని ఎక్కువగా మీరు చదువుతూ ధ్యానిస్తూ ఉన్నప్పుడు తప్పకుండా దేవుడు మిమ్మల్ని ఆశీర్వదిస్తాడు. అందుకని ఇక్కడ ప్రైజ్ రాకపోవచ్చు కానీ హెవెన్లీ రివార్డ్ ఆల్రెడీ మీకు వచ్చిందని నేను నమ్ముతున్నాను. మీరు కూడా అదే విశ్వసించండి. కాబట్టి ఎవరు కూడా గివప్ అవ్వద్దు. మేబీ ఫస్ట్ తెస్సలోనియన్స్ సెకండ్ తెస్సలోనియన్స్ కాబట్టి కొంచెం కన్ఫ్యూజ్ అయ్యారు. సెకండ్ చాప్టర్లో అడిగిన క్వశ్చన్స్ కూడా ఫస్ట్ చాప్టర్ నుంచి రిఫరెన్స్ కోట్ చేశారు. అందుకని ఎక్కువ ఆన్సర్స్ రాంగ్ అయినాయి. కాబట్టి ఈరోజు ఫస్ట్ తిమోతి అండ్ సెకండ్ తిమోతి నుంచి క్వశ్చన్స్ అడగబోతున్నాను. అయితే లాస్ట్ వీక్ ఎవరు కూడా విన్నర్గా రాలేకపోయారు. ఎందుకంటే ఆల్మోస్ట్ అందరూ కూడా 1-2 ప్రశ్నలకి రాంగ్ ఆన్సర్స్ ఇచ్చారనమాట. అన్ని ప్రశ్నలకి కూడా 1-2 5 ప్రశ్నల్లో 3 వరకు సమాధానం చెప్పగలిగారు. కానీ మిగిలిన వాటికి రాంగ్ ఆన్సర్స్ ఇవ్వటాన్ని బట్టి మరి ఎంతగానో మేము అనుకున్నాము ఎవరు విన్నర్ అని చెప్పేసి, కానీ ఎవరు కూడా విన్నర్ కాలేకపోయారు. అయినప్పటికీ పర్వాలేదు. మరి గివప్ అవ్వద్దు. ప్రతి ఒక్కరు కూడా మరలా దీంట్లో తిమోతికి రాసిన పత్రికల్లో మొదటి తిమోతి 2వ తిమోతిలో ఈరోజు పెడుతూ ఉండగా మరి దీంట్లో తప్పకుండా మీరు విజయం సాధిస్తారని నేను అనుకుంటున్నాను. యాజ్ ఏ స్పిరిచువల్ పేరెంట్స్ డే టు డే మీరు గ్రో అవ్వాలని మాకు చాలా ఆశ ఉంటుంది. అందుకని సేమ్ సిలబస్ కంటిన్యూ చేయలేము. ఎల్కేజీ నుంచి యూకేజీకి వెళ్ళేటప్పుడు డెఫినెట్గా ఆ సిలబస్ పెరుగుతుంది. కాబట్టి దట్స్ వై వీఆర్ గివింగ్ 2 చాప్టర్స్. ఈరోజు తిమోతి 1 and 2 నుంచి మనం క్వశ్చన్స్ వెళ్దాము. మొట్టమొదటి క్వశ్చన్, అందరూ శ్రద్ధగా వింటున్నారు కదా? సిద్ధంగా ఉన్నారు అందరూ? ఎస్. ఓకే. ఫస్ట్ క్వశ్చన్, విశ్వాసమును బట్టి పౌలునకు నిజమైన కుమారుడు ఎవరు? విశ్వాసమును బట్టి పౌలునకు నిజమైన కుమారుడు ఎవరు? హూ ఈజ్ ద ట్రూ సన్ ఆఫ్ పౌల్ ఇన్ ఫెయిత్? హూ ఈజ్ ద ట్రూ సన్ ఆఫ్ పౌల్ ఇన్ ఫెయిత్? కొన్ని ఈజీ క్వశ్చన్సే ప్రిపేర్ చేశాను.
లాస్ట్ టైం రిపీట్ చేస్తున్నాను. విశ్వాసమును బట్టి పౌలునకు నిజమైన కుమారుడు ఎవరు? హూ ఇస్ ద ట్రూ సన్ ఆఫ్ పౌల్ ఇన్ ఫెయిత్? ఆన్సర్ ఈస్ తిమోతి. రిఫరెన్స్ 1 Timothy 1:2. ఆన్సర్ ఈస్ తిమోతి. రిఫరెన్స్ 1 Timothy 1st chapter 2nd verse. నెక్స్ట్ వీఆర్ గోయింగ్ టు సెకండ్ క్వశ్చన్. జాగ్రత్తగా వినండి. క్వశ్చన్ పెద్దదిగా ఉంటుంది కానీ ఆన్సర్ చాలా చిన్నదిగా ఉంటుంది, అందుకని కొంచెం జాగ్రత్తగా వినండి. ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దేనిని ఆపేక్షించవలెను? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దేనిని ఆపేక్షించవలెను? ఇఫ్ ఏ మ్యాన్ డిజైర్స్ ద పొజిషన్ ఆఫ్ ఎ బిషప్, వాట్ ఈస్ హిస్ డిజైర్? If a man desires the position of a bishop, what is his desire? ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దేనిని ఆపేక్షించవలెను? If a man desires the position of a bishop, what is his desire? Last ఎవడైనను అధ్యక్ష పదవిని ఆశించిన ఎడల అట్టివాడు దేనిని ఆపేక్షించవలెను? ఆన్సర్ ఈస్ దొడ్డ పనిని. ఇఫ్ ఎ మ్యాన్ డిజైర్స్ ద పొజిషన్ ఆఫ్ ఎ బిషప్, హిస్ డిజైర్ ఈజ్ ఎ గుడ్ వర్క్. రిఫరెన్స్ 1 Timothy 3:1. 1 Timothy 3rd chapter 1st verse. దొడ్డ పనిని ఆపేక్షించాలి ఎవరైనా కూడా హయ్యర్ అథారిటీస్లో ఉండడానికి. నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్, జాగ్రత్తగా వినండి. థర్డ్ క్వశ్చన్, సమస్త కీడులకు మూలం ఏమిటి? సమస్త కీడులకు మూలం ఏమిటి? వాట్ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్? వాట్ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్? వాట్ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్? సమస్త కీడులకు మూలం ఏమిటి? మరొకసారి, సమస్త కీడులకు మూలం ఏమిటి? వాట్ ఈజ్ ఎ రూట్ ఆఫ్ ఆల్ కైండ్స్ ఆఫ్ ఈవిల్? ఆన్సర్. ఆన్సర్ ఈస్ ధనాపేక్ష, ది లవ్ ఆఫ్ మనీ. ఆన్సర్ ఈస్ ధనాపేక్ష, ది లవ్ ఆఫ్ మనీ. రిఫరెన్స్ 1 Timothy 6th chapter 10th verse. 1 Timothy 6:10. 6th chapter 10th verse. నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్, ఈజీ క్వశ్చన్. తిమోతి తల్లి ఎవరు? హూ ఇస్ ద మదర్ ఆఫ్ తిమోతి? తిమోతి తల్లి ఎవరు? హూ ఇస్ ద మదర్ ఆఫ్ తిమోతి? చాలా పెద్దది కదా. మళ్ళీ ఒకసారి అడుగు ప్రశ్న. తిమోతి తల్లి ఎవరు? హూ ఇస్ ద మదర్ ఆఫ్ తిమోతి? ఆన్సర్ ఆన్సర్ ఈస్ యునికే.
యునికే 2 Timothy 1st chapter 5th verse. 1st chapter 5th verse. లాస్ట్ క్వశ్చన్. ఏ విధముగా మనము క్రీస్తు యేసు యొక్క శ్రమను అనుభవించవలెను? ఏ విధముగా మనము క్రీస్తు యేసు యొక్క శ్రమను అనుభవించవలెను? హౌ ఆర్ వీ మస్ట్ ఎండ్యూర్ హార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? హౌ ఆర్ వీ మస్ట్ ఎండ్యూర్ హార్డ్షిప్ ఆఫ్ జీసస్ క్రైస్ట్? ఏ విధముగా మనము క్రీస్తు యేసు యొక్క శ్రమను అనుభవించవలెను? How are we must endure hardship of Jesus Christ? మళ్ళీ లాస్ట్ టైం అడుగుతున్నాను, ఏ విధముగా మనము క్రీస్తు యేసు యొక్క శ్రమను అనుభవించవలెను? How are we must endure hardship of Jesus Christ? Answer is మంచి సైనికుని వలె, as a good soldier. Answer is మంచి సైనికుని వలె, as a good soldier. Reference 2 Timothy 2:3. 2 Timothy 2:3. 2nd chapter 3rd verse. రైట్, దేవునికి స్తోత్రం. మరి we wish you all the best. God bless you. ఫస్ట్ తిమోతి 2 తిమోతిలో మరి ప్రశ్నలు 5 ప్రశ్నలు అడగటం జరిగింది. 5 ప్రశ్నలకి మరి చక్కగా సమాధానం చెప్పి మరి టైం క్యాలిక్యులేషన్స్ సెకండ్స్ వైజ్గా చూసుకుంటూ టైం క్యాలిక్యులేషన్స్లో కూడా పర్ఫెక్ట్గా ముందుకు వెళ్తున్న వారిని మరి మండే రోజు విన్నర్గా ప్రకటించడం జరుగుతుంది. గత సోమవారం రోజు జరిగిన తెస్సలోనియన్స్, 1 Thessalonians 2 Thessaloniansలో ఎవరు విన్నర్ కాలేకపోయారు. అంటే చాలామంది పార్టిసిపేట్ చేశారు, మోర్ దెన్ దగ్గర 10 మెంబర్స్ వరకు పార్టిసిపేట్ చేశారు. కానీ వారిలో ప్రతి ఒక్కరు కూడా ఒకటో ప్రశ్నలకి సమాధానాలు రాంగ్గా పెట్టడం జరిగింది. అసలు పెట్టకపోవడమో రాంగ్గా పెట్టడం జరిగింది. కాబట్టి మరి గత వారము ఎవరు విజేతగా నిలబడలేదు. కాబట్టి సో వీఆర్ ద విన్నర్స్. అండ్ మరి ఈ వారము తప్పకుండా ఎవరొకరు విన్నర్ వస్తారని మేము నమ్ముతున్నాము. సో కాబట్టి నెక్స్ట్ వీక్ మండే రోజు మరి 1 Timothy 2 Timothy మీద జరిగిన బైబిల్ క్విజ్ని మండే రోజు విన్నర్ని డిక్లేర్ చేస్తూ మరి ఆ రోజు 1 Peter 2 Peter 1 Peterలో 5 అధ్యాయాలు, 2 Peterలో 3 అధ్యాయాలు ఉన్నాయి. మరి వాటిని కూడా మీరు ధ్యానించండి. దాని మీద మరలా బైబిల్ క్విజ్ కండక్ట్ చేయడం జరుగుతుంది. 1 Peter 2 Peter తప్పుగా వినొద్దు. 1 పేతురు 2 పేతురు ఈ 2 అధ్యాయాల మీద, పత్రికల మీద మరి బైబిల్ క్విజ్ మండే రోజు, ఈరోజు థర్స్డే కాబట్టి మధ్యలో మనకి 4 డేస్ టైం ఉంది. ఫ్రైడే, సాటర్డే, సండే, మండే ఈవినింగ్ బైబిల్ క్విజ్ ఉంటుంది. కాబట్టి మీరు తప్పకుండా దాంట్లో కూడా ఒక విన్నర్, ఆల్రెడీ ముందు జరిగిన వాటిలో ప్రతి ఒక్కరూ కూడా విన్నర్గా వస్తూ ఉన్నారు. ఇంకా ప్రతి ఒక్కరూ కూడా విన్నర్. లాక్డౌన్ అయిపోయిన వెంటనే మీరందరూ వచ్చి ప్రైజులు మోసుకొని వెళ్ళాలని నేను ఆశపడుతున్నాను. మీ అందరికి ప్రైజులు ఇవ్వటానికి సిద్ధపడుతున్నాను. తీసుకోవటానికి మీరు సిద్ధపడాల్సిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. సో మరి ఈరోజు బైబిల్ క్విజ్లో మండే రోజు మనము విన్నర్ని అనౌన్స్ చేసుకుందాం. అట్ ద సేమ్ టైం మండే రోజు 1 Peter 2 Peterలో కూడా బైబిల్ క్విజ్ కండక్ట్ చేయబడుతుంది. కాబట్టి మరి చక్కగా చదివి దేవుని నామాన్ని మహిమపరచవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. ఆమేన్. చివరి ప్రార్థన చేసుకుని ముగించుకుందాం. పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడును గాక, నీ రాజ్యం మాకు వచ్చును గాక, నీ చిత్తం నెరవేర్చబడును గాక. మానదినహారం మాకు దయచేయము, మా ఇళ్ళ అపరాధములు చేసిన వారిని క్షమించిన ప్రకారం అపరాధములను క్షమించము, శోధనలోనికి పోనేక దుష్టుల నుంచి తప్పించుము. రాజ్యము, శక్తి, మహిమ నిరంతరము నీవే ఉన్నావు తండ్రి. ఆమేన్. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు జయము, అపవాది క్రియలకు లయము. ప్రభు యేసు రక్తమునకు సంపూర్ణ విజయం, అపవాది క్రియలకు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. స్తోత్రం, స్తోత్రం, స్తోత్రం. ఆమేన్, ఆమేన్, ఆమేన్. తండ్రి యొక్కయు, కుమారుని యొక్క, పరిశుద్ధాత్మ యొక్కయు
త్రియేక దేవుని దీవెన మీకు మాకు ఎల్లప్పుడూ సదాకాలము రాకడ పర్యంతం వరకు తోడుగా ఉండి నడిపించునుగాక. ఆమేన్. గాడ్ బ్లెస్ యు ఆల్. గాడ్ బ్లెస్ యు ఆల్. మరి దయచేసి ప్రతి ఒక్కరు కూడా గమనించండి, మరి రేపటి దినాన సాయంకాలము మరలా లైవ్ కార్యక్రమం ఉన్నది. కాబట్టి మరి రేపు లైవ్ కార్యక్రమానికి మీరు అందరూ సిద్ధపడవలసిందిగా ప్రభు పేరిట విజ్ఞప్తి చేస్తున్నాను. థ్యాంక్ యూ. ప్రైజ్ లార్డ్ ఎవ్రీబడి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ లైవ్. గాడ్ బ్లెస్ యు ఆల్.